ఈరోజు జరిగిన విద్యార్థుల మాక్ అసెంబ్లీకి సంబంధించిన విషయంలో ఒక మంత్రి కొంత అక్కడ అసెంబ్లీ మొత్తాన్ని కొంత నవ్వులు పూయించే విధంగా మాట్లాడారు. స్పోర్ట్స్ మినిస్టర్గా పనిచేశారు ఈయన. ప్రస్తుతం స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అయితే ఈరోజు విద్యార్థుల మాక్ అసెంబ్లీలో మాత్రం ఈ కుర్రాడు స్పోర్ట్స్ మినిస్టర్ పాత్ర పోషించడమే కాదు, ఒలింపిక్స్కి కొత్త రకం గేమ్స్ ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పినటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. నీ పేరు? నా పేరు గంధం గురునాథ్ శివప్రసాద్. నేను ఎస్జేఎన్పిహెచ్ఎస్ పెదండ్రకొల్లు ఉంగుటూరు నియోజకవర్గం ఏలూరు జిల్లాలో ఉన్నాను అధ్యక్ష. నాకు అసలు ఇది ఎలా జరుగుతుందో కూడా నాకు తెలిసేది కాదు. అయితే మా సోషల్ సార్ హెచ్ఎంస్ అందరూ కూడా వెనకాల నుండి నాకు ఫీడ్బ్యాక్ చేయబట్టే నేను ఇక్కడ దాకా వచ్చానని చెప్పవచ్చు. అలాగే మనకి అసెంబ్లీ అంటే ఏంటంటే చట్టాలు చేస్తారు, ఎంతసేపు కొట్టుకుంటారు, వాళ్ళతో కొట్టుకుంటారు అనేది నాకు తెలుసు. ఆ తర్వాత ఇక్కడ మొత్తం వాళ్ళు ఒక అవగాహన అంటే అసెంబ్లీ ఎలా జరుగుద్ది, ఎలా కండక్ట్ చేస్తారు, మినిస్టర్లు ఎవరు ఉంటారు, మనకి కౌన్సిల్లో ఎంత మెంబర్స్ ఉంటారు, ఇది అసెంబ్లీలో ఎంత మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, చట్టాలు అంటే ఏంటి, ఆ చట్టం ఎలా మనీ బిల్ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తుంది, మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేయాలా లేకపోతే ఎమ్మెల్యేని ఇంట్రడ్యూస్ చేయాలా అన్నీ కూడా మాకు ఫీడ్బ్యాక్ అయింది సార్. నువ్వు ఎంతమంది అంటే నీతో పాటు చాలా మంది కాంపిటీషన్ వచ్చి ఉంటారు, వాళ్ళందరం దాటుకుని వచ్చి ఈ రోజు అసెంబ్లీలో ఒక మంత్రిగా నువ్వు మాట్లాడావు. ఏమనిపిస్తుంది? భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నావు? సార్ భవిష్యత్తులో నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను సార్. దీనివల్ల నాకు ఏమర్థం అవుతుందంటే మనకి ఎడ్యుకేషన్ ఈజ్ ఏ వే దట్ టు చేంజ్ ద వరల్డ్ అని నేను ఒక శ్లోకం చెప్పగలను సార్. దీన్ని బట్టి నాకు దీనివల్ల చాలా ఫీడ్బ్యాక్ అయింది సార్. యువజన క్రీడా శాఖ మంత్రిగా ఈ రోజు అన్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. అంటే ఒలింపిక్స్లోకి ఇదండి చెప్పే ఒక కొన్ని కర్రా బిళ్ళ అవన్నీ తీసుకెళ్ళాలి, నిజంగా తీసుకెళ్తావా మంత్రి అయితే? ఎస్ సార్. కర్రా బిల్ల అంటే సార్ మనకి మ్యూజిక్ చైర్స్ కావచ్చు, గోడలు దూకడం కానీ ఒకవేళ ఈ ఒలింపిక్స్లో ఎలో చేస్తే మన నాయకులకే అన్ని ప్రైజ్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాను సార్. ఇంకోటి ఏంటంటే సార్ మనకి ఈ ఆటని తక్కువ చేయకూడదు, అన్ని ఆటలు సమానంగా చూడాలి. మరి ప్రతిపక్షం గారు అడిగారు సార్, మీరు ఏంటిది గుల్లి దండ ఆడుతున్నారు, మీరు గిల్లి దండ ఆడుతున్నారు, అది ఏంటనే అడిగారు. దానికి కౌంటర్గా మేము ఏం చేసామంటే అప్పుడు ఇది గిల్లి దండ కాదండి, దీంతో పాటు మ్యూజిక్ చైర్స్ కావచ్చు, గోడలు దూకడం కానీ అన్ని విధాల్లో పెడితే ఒకవేళ ఒలింపిక్స్లో ఎలో చేస్తే ఒకవేళ వారికి కౌంటర్గా ఇచ్చింది ఏంటంటే నేను ఒలింపిక్స్లో మ్యూజిక్ చైర్స్ కావచ్చు, గోడలు దూకడం కానీ పెడితే ఆ విధానాల్లో మన నాయకులకే ఎక్కువ ప్రైజ్లు వస్తాయని చెప్తున్నాను. ఆ కుర్చీ కోసం మనం పరిగెడుతున్నంత వేగంగా హుసేన్ బోల్ట్ కూడా పరిగెత్తలేడని నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సెటరికల్గా చెప్పావా? ఎస్ సార్. సెటరికల్గా చెప్పావా? ఎస్ సార్. బోల్ట్ కంటే వేగంగా వాళ్ళు కుర్చీ కోసం ఫైట్ చేస్తారు. ఎస్ సార్. బోల్ట్ కన్నా వేగంగా పరిగెడతారు సార్. ఫైనల్గా ఏం చెప్తావు అంటే నీకు అవకాశం దక్కింది, నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి గారి ముందు, మంత్రుల ముందు కూర్చుని మాట్లాడావు. నీతో పాటు చదువుకున్న, నీతో పాటు ఉన్న మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు? సార్ ఎప్పుడైనా సార్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయండి సార్. పార్టిసిపేట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, అలా పార్లమెంట్ అంటే ఏంటి, మనకి అసెంబ్లీ అంటే ఏంటి, కౌన్సిల్ అంటే ఏంటి తెలుస్తుంది సార్. నాకు చాలా తెలిసింది సార్ ఇవాళ. అసలు అసెంబ్లీని ఎంతమంది ఉంటారు ఏంటి అనేది మనకి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మాట్లాడిన తీరేంటి, ఆయన వాడిన పదజాలం ఏంటి, మనకి ముఖ్యమంత్రి గారు వాడిన పదజాలం ఏంటి, ఎలా మాట్లాడుతున్నారు ఎఫిషియన్సీగా, ఫేజ్ ఫియర్ లేకుండా అనేది నాకు చాలా మట్టుకు యూజ్ అయింది సార్. దీనివల్ల నేను ఎమ్మెల్యేగా రావడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. ఎవరికి రాని అవకాశం నాకు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మా స్పోర్ట్స్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి విద్యార్థి అభిప్రాయం. ఖచ్చితంగా అందరూ చాలామందికి రాదు, నాకు అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి ముందు, అదేవిధంగా మంత్రి ముందు మాట్లాడే అవకాశం వచ్చింది, స్పోర్ట్స్ మినిస్టర్గా పనిచేశాను, ఈ అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి, మంత్రి నారా లోకేష్కి అయితే ధన్యవాదాలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.